Solve equation 2x to the power of 5 plus x to the power of 4 minus 12x2 minus 12x square plus x plus 2. So solution చూద్దాం. Solution the given equation okay is an the given equation is an odd reciprocal equation of class 1 is a root of this equation. సో మనకి ఇక్కడ సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు. సో 2 1 12 minus 12 1 2 0 minus 2 1 11 1 minus 2. ఓకే, మనకి నార్మల్గా రెసిప్రోకల్ సమ్లో రెసిప్రోకల్ తీసుకుని మనకి గివెన్ ఈక్వేషన్ ఇచ్చారు కదా, గివెన్ ఈక్వేషన్లోని మనం అప్లై చేసుకొని రెసిప్రోకల్ అప్లై చేసుకొని సమ్ అయితే -1తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి -2, ఇక్కడ మనకి -1 -11 -1 2 0. సో 2x to the power of 4 minus x cube minus 11x square minus x plus 2 equal to 0. So the equation is even degree reciprocal equation of class 1 on dividing both sides of the given equation x square we get. So 2x square minus x minus 11 minus by x plus 2 by x square equal to 0. సో మనకి ఇక్కడ x స్క్వేర్ అనేది కామన్ తీసుకుని 2 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ కామన్ తీస్తే x ప్లస్ 1 బై ఎక్స్ minus 11 equal to 0. So put x plus 1 by x equal to a తీసుకుంటే x plus 1 by x to x square అనేది a square గా తీసుకోవచ్చు. x plus x square plus 1 by x square plus 2x 1 by x ఇది యాడింగ్ అండ్ 2 a స్క్వేర్, ఇది ఏ ఫార్ములా అమ్మా, x ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు కదా ఇలా తీసుకుంటే. సో ఏ స్క్వేర్ అంటే -2, ఇది క్యాన్సిలేషన్ అయిపోద్ది. యాడింగ్ +2 +2 సబ్స్ట్రాక్షన్ +2 ఫ్రమ్ ఏం చేస్తాం 2 ఇంటూ a square minus 2 minus a minus 11 equal to 0. So 2a square minus 6a plus 5a minus 15 equal to 0. So a minus 3 equal to 0. So 2a plus 5 equal to 0. 2a plus 5 equal to 0. So 2a square equal to 4 minus a minus 11 equal to 0. 2a square minus a minus 15 equal to 0. So 2a minus 3 plus 5a minus 3 equal to 0. a minus 3 2a plus 5 equal to 0. a equal to 3, a equal to -5/2. Okay, so ఇక్కడ k1 equal to it, a equal to 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అన్నమాట. సో x square plus 1 by x equal to 3. x square plus 1 by x equal to 3. So x square plus 1 equal to 3x. So x square minus 3x plus 1 equal to 0. అలాగే మనకి నెక్స్ట్ కూడా కేస్ 3 వచ్చేటప్పటికి
నెక్స్ట్ ఇది కేస్ 3 కూడా మనం సేమ్ ఏ విధంగా అయితే అప్లై చేస్తామో కేస్ 3 కూడా అదేవిధంగా మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ టు -5/2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x² ప్లస్ 2 మైనస్ ఈక్వల్ టు -5x. సో 2x² - 5x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమవుతుంది, సో 2x² ప్లస్ ఈ సైడ్ వస్తుంది కదా మైనస్ కదా, ఇక్కడ సైడ్ వస్తే పాజిటివ్ వస్తుంది అనమాట. సో పాజిటివ్ x వస్తుంది. దీన్ని మనం స్ప్లిట్ చేస్తే 2 1 2 కదా, సో మనం స్ప్లిట్ చేస్తే 2x² ఇక్కడ 2 2 4 4 1 4 కదా, సో 4x ప్లస్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో 2x ఇంటూ x ప్లస్ 2 ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2. సో 2x ప్లస్ 1 x ప్లస్ 2. సో x ఈక్వల్ టు -1/2, x ఈక్వల్ టు -2.